I close my eyes and colors fly. There's no hiding from your grace. I can't deny you're half of mine, and it's unrelenting chase. I was on the edge of deception, caught up in my own hesitation, until your love took over me. So I let go and I let love show me life like it's supposed to be. On oasis, here awaits us all the freedom I'll ever need. Now I'm alive. When I let go, then I found life.
పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యం ప్రకటించుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనం నుంచి 52వ వచనం వరకు విజయశేఖర్ గారు దేవుని వాక్యం చదివిపిస్తారు. అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసింది. ఏమనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్టు సరైన మార్గముతో నన్ను నడిపించాను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను అది ఏమో తెలియజెప్పింది. అప్పుడు నేను ఎటుపోవలను అటు పోయేదను అనగా లాభాను వ్యతియేలను ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవును కానీ అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. కానీ ఎదుట ఉన్నది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. ఆమేన్. పరమదేవుని వందనాలు. విషయము ఘనమైన కార్యములు జరిగించుటకు పనులు గావిస్తూ ఉండగా మీ పనుల భారం యెహోవా మీద మోపబడ్డావు. దేవా, ఇదిగో యెహోవా తండ్రి, నీ మీద తండ్రి ప్రవేశరత్న గురించి అపవాది క్రియలకై ప్రవేశరత్న గురించి అపవాది క్రియలకై ప్రవేశరత్న సంపూర్ణమైన విషయం అపవాది క్రియలకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం.
నడవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెళ్ళుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధము బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం జీవగ్రంథమందు వ్రాయించిన తండ్రి వరుడు అంతఃపురములో నుండి వధువు గదిలో శిరీషానికి సమర్పణ చేస్తూ ఉన్నాను దేవా ఇదిగో ఈ దినమున నలుగు వేయిచుండగా దేవా ఇదిగో నీ రూపలావణ్యములతో నీ బిడ్డలు నింపండి నీ మహిమ కళ నీ బిడ్డలకు మీరు ప్రసాదింపచేయండి సూర్యుడు పూలకి ఎంతో సొగసైన రంగులు అందుచున్నట్లుగా సూర్యుడైనట్టు యేసు తన యొక్క శుభగుణములందరని మా జనకుని ద్వారా వ్రాయించిన తండ్రి వివాహము అన్ని విషయంలో ఘనమైనది వివాహ వేదిక యొద్దకు నీ బిడ్డలైన వారిని తీసుకువెళ్ళకముందు ఇలలోక పరిశుద్ధుడు యేసయ్యా దాసయ్యా దైవజనులారా మీరండి బిడ్డల ఇరువురిని మీరు ఆశీర్వదించి దేవా నీ రూపలావణ్యములతో నీ బిడ్డలు నింపండి నీ మహిమ కళ అవసరమై ఉండగా దేవా ఇదిగో నీ మహిమ రూపముతో నీ బిడ్డలైన వారిని రూపించుకొని నీ సొగసైన రూపము నీ బిడ్డలకు అందించి వివాహము గర్భగా జరుగుటకు నీ కృప చూపించండి దేవా ఈ లోక పెద్దలైన వారి యొక్క ఆశీర్వాదం కంటే ప్రాముఖ్యముగా పరలోకములో త్రిత్వదేవా మీరు నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నారు నీ దక్షిణాస్తము నీ ప్రభావాస్తము నీ మహిమ కలిగిన ఆస్తమును చాపి బిడ్డలు ఆశీర్వదించి కార్యక్రమం ఆరంభిస్తూ ఉండగా వివాహమంత వరకు ప్రభా మీరు ఆశీర్వాదకరముగా ఇదేనా కుడికి యావత్తు నీకే సమర్పణ చేస్తూ బిడ్డల ఇరువురిని నీకే సమర్పణ చేస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ త్రిత్వ దేవుడి దీవెన తోడయుండును గాక ఆమేన్ వాక్య పరిచయం బిడ్డలు తండ్రి యొక్క దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకునుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము
చేయుదును అనుకున్నాను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటములో ఒక దాన్ని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారీ అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకొనను, వారు ఏక శరీరులైందరు. నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి పానలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ పానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయి. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. భూమి మీద జరుగుతున్న వివాహము మీద ఉన్నది గనుక వందనములు. నీవు వివాహము ఏర్పరిచినప్పుడు అది వరకు చరిత్ర గాని వృత్తాంతము గాని లేదు. నీ తీక్షణమైన ప్రేమను బట్టి ఒకరు ఇద్దరుగాను జీవించుచు ఒకరిలో ఒకరిని చూచుకొనొచ్చు. వారిలో నీ స్వరూపమును సృష్టికి కనపరచుచు ఏలికలై పరిపాలించవలెనని నీవు ఏర్పరచబడినందున వివాహము అన్నిటిలో ఘనమై ఉన్నదని గానా వందనములు. లోకమంతటిలో జరుగు వివాహము యొద్ద నీవున్నావు. ఎందుకనగా అందరూ నీకు ప్రియమైన వారు. మనుషులు నీ నుండి వేరైనారు గాని నీవు ఎప్పుడూ వేరుగా లేవు. నీవు దయగలవాడవు, అందుచేత మానవులను నడిపించేవాడవు. మనుషులో లోపమున్నను నీ ప్రేమలో లోపం లేదు. గానా వందనములు. ఆది దంపతులను ఎట్టి ఘనమైన ఎలికలుగా చేయ ఉద్దేశించినావో ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపము గల వధువు సంగముతో క్రీస్తు ప్రభువు వచ్చి 1000 ఏళ్ల పాలన కాలమప్పుడు దానిని ప్రత్యక్షపరచును. గానా వందనములు. ఈ వివాహ కార్యక్రమము నీ మహిమ కొరకును ఈ వధువుల అనగా అనిల్ కుమార్ శిరీష అనబడిన ఈ వధువుల కృపాక్షేమము కొరకు ఇక్కడ ఉన్న వారి అందరి దీవెనలను అందుకొని ఈ నూతన వధువులను నిత్యము నీ మహిమార్థమై వర్ధిల్లులాగున జరిగించుమని త్వరగా రానున్న క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పల్లవి చరణం. మనుజావతారులకు
ప్రియ శ్రోతలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట కృపాసమా. మరి వివాహము అనేది ఒక ప్రత్యేకమైనది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆనాటి కాలం నుండి ఆదాము మొదలుకొని నేటి కాలము వరకు వివాహం అనేది చాలా ప్రత్యేకమైనది. మరి సమయము కాదు కానీ మార్కు సువార్త 10వ వారిద్దరూ ఏక శరీరమై ఉందరో గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా నుండుచున్న మాట ప్రకారము వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. వారిద్దరు ఆనాడు ఈనాడు మన వీరిరువురు ఎర్రబాలము గ్రామ కాపురస్తులు ఒకరు, తుళ్ళూరు గ్రామ కాపురస్తులు ఒకరు, వధువు. వీరిరువురు తల్లి గర్భంలో జన్మించిన మొదలుకొని యవన ప్రాయము వీరిరువురు ఏకరీతిగా ఉన్న ఈ క్షణం నుంచి మరి ఆ పాప శిరీష మరి జడ 3 పాయలుగా కనబడుతుంది. ఎన్ని పాయలండి? 3 పాయలు. కానీ కనబడేది ఎన్ని పాయలు? జడ వేసినప్పుడు 2 పాయలే కదా. జడ 3 పాయలుగా విడదీయబడుతుంది, అల్లబడుతుంది. అల్లిన తర్వాత జడ కనబడేది 2 పాయలుగా కనబడుతుంది. మీ అందరి జడలు వేసుకుంటారు కదా స్త్రీలైన వారు. ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, 3 పాయలు కాస్త 2 పాయలుగా కనబడుచున్న ఈ జడ, అలాగనే వీరిరువురు జతపరచబడుతున్నారు. ఎవరి ద్వారా జతపరచుచున్నారంటే యెహోవా తండ్రి ద్వారా. తండ్రి యెహోవా తండ్రి కనపడరు. వీరిరువురిని ఏకపరచుచున్నారు, ఏక శరీరముగా జతపరచబడుతున్నారు. ఈ క్షణము నుంచి ఏక శరీరముగా జతపరచబడుచున్న వీరిరువురిని ఆశీర్వదించుటకు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ABCD. మరి ఏ అనగా ఏంజిల్, మరి ఆ చక్కని రూపముతో శిరీష, చక్కని ఏంజిల్. మరి చక్కని వధువుగా సిద్ధపరిచినప్పుడు దేవుడు నేటి దినమున ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచిన యెహోవా తండ్రి సరైన సహాయమును సమకూర్చుకోవాలి అని అవను ఏర్పాటు చేశాడు. ఒక చక్కని ఏంజెల్, ఒక రూపాన్ని రూపించుకున్నాడు. తన పక్కటెముకలో నుండి చదువుకున్న వాక్యము, ఏంజెల్ని సౌందర్యవంతురాలను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి బి అనగా బ్యూటిఫుల్, అందం. బ్యూటిఫుల్, అందం. ఏ అనగా చక్కని వయస్సు, ఏజ్ వచ్చినప్పుడు మరి ఇరువురికి చక్కని ఏజ్ వచ్చింది. యవన కాలంలోనికి వచ్చారు అనగా అనిలు యవనుడుగా ఉన్నాడు. మరి అలాగనే శిరీష కూడా యవన కాలంలో ఉన్నారు. ఈ యవన కాలంలో ఉన్న వీరిరువురు చక్కని వయస్సు రాగా ఆనాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుకు యుక్త వయస్సు రాగా తన పనివాడైన ఎలియాజరును సిద్ధపరుచుకున్నట్లుగా మరి ఎవరి ద్వారా ఈ వివాహం వచ్చిందో దేవుడికి ఎరుక. మరి ఆ వివాహము ఏర్పాటు చేసుకున్న రీతిగా మరి వయసులో దేవుడు చదపరిచి బ్యూటిఫుల్ లాంటి చక్కని వధువరులను సిద్ధపరిచి, మరి సి అనగా క్యారెక్టర్. మరి ఈ దినమునందు వివాహ సమయమందు మరి వీరి యొక్క వరుడు యొక్క క్యారెక్టర్, వధువు యొక్క క్యారెక్టర్, వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది అని సంప్రదించి మంచి వరుడుగా వధువుగా ఉన్న సమయమందు ఈ యొక్క వివాహము ముందుకు కొనసాగించబడుతుంది. డి అనగా డ్యూరీ అనగా లేదా కట్టన కానుకలతో ఏర్పాటు చేయబడి మరి సంబంధము ఏర్పాటు చేసుకుని ఈ వివాహము ఏర్పాటు చేయబడుతుంది. బి అనగా మరి బైబిల్ ప్రకారము విస్తరించి
వాడగా వాక్యము చేత అద్దుకొని వాక్యానుసారముగా వారసులుగా ఏర్పాటు చేసి హాడుగా హక్కుదారులై ఉండి మరి అనగా ముచ్చటతో ముడివేయబడుట ఇలాగునే ఏర్పాటు చేయడం జరిగినది. వాక్యానుసారముగా మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఇప్పుడు వీరిరువురు సంఘ సభ్యులుగాను మరి ఒక కుటుంబముగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో ఒక చక్కని మాట మనకు కనబడుచున్నది. ఈ వాక్యానుసారముగా మనము చూస్తున్నట్లుగా సరే ముగించుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినమున వరుడు అంతఃపురములో నుండి వధువు గదిలో నుండి బయటకు రావాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినమున వధువరులుగా సిద్ధపరుచుతున్న వీరు ఒక గృహముగా హౌస్ ఒక ఇంటి వారిగా ఏర్పాటు చేయడం జరిగినది. సరేదే బిడ్డ, కానీ ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినమున ఈ గృహముగా కట్టబడుచున్న వీరిరువురు ఒక నూతనమైన అనుభూతిలోనికి వెలుచుండగా నూతనమైన క్రియలతో నూతనమైన ఆశీర్వాదములతో వారి పిల్లులాగా ప్రార్థన చేద్దాం. మరి ఇది యెహోవా వలన కలిగిన కార్యము కాబట్టి ఈ ఘనమైన కార్యము దేవుడు ఏర్పాటు చేయబడి ఉన్న బైబిల్ విషయం పరిశుద్ధ యాహన మహిమ మధ్యరామరములతో ఏర్పాటు చేయబడుచున్న ఈ వివాహము ఘనముగా దేవుడి మహిమార్థమై జరుగులాగున దేవుడు గత కాలములో నిన్నటి దినము వర్షము, కానీ ఈ గ్రామంలో మరి మందడం గ్రామంలో వర్షం చాలా భయంకరమైన వర్షము పడింది. కానీ ఇక్కడ ఒక చుక్కైనను వాన కురవలేదు. ఇది దేవుని చిత్తము. ఆశీర్వాదకరముగా సృష్టిని తన స్వాధీనంలో ఉంచుకొని చక్కని వాతావరణంలో వీరిరువురు జతపరచబడుచున్న దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. సరే, మంచిది. ముఖ్యమైన ఘటనలోనికి వెళ్తా. వివాహ వేదిక వద్దకు వచ్చి ఉన్న అనిల్ కుమార్ మరియు శిరీష వీరిరువురు జతపరచబడబోచుండగా మరి వీరిరువురు దయచేసి లేచి నిలబడినట్లయితే అయ్యా లేచి నిలబడండి. లోకమునకు రక్షకుడిగా జన్మించును వాగ్దానము చేయబడి ఉన్న క్రీస్తు ప్రభు వచ్చి కానాను వివాహంలో నీళ్లను ద్రాక్షారసముగా చేసిన మొదటి అద్భుత క్రియ వలన క్రైస్తవ సంఘమును పరిశుద్ధుడు వధువుగా సిద్ధపరచి వరుడైన క్రీస్తు ప్రభువుతో ఐక్యపరచుటకై మధ్యాకాశంలోనికి కొనిపోబడినందువలన క్రీస్తునకును ఆయన సంఘమునకు గల మర్మమును ఐక్యమును ఈ వివాహము సూచించుచున్నది. గాన ఈ వివాహము ఆ పరిశుద్ధమైన స్థితిని అలంకరించి ఉన్నది మరియు ఇది ఘనమైనదిగా ఎంచబడి ఉన్నది అని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కనుక దీనిని ఎవరును అనాలోచనగా చులకనగాను పూనుకొనకూడదు. వివాహం ఏర్పరిచిన ఉద్దేశములకు తగినట్లుగా ఎంచి భక్తి వినయములతో వీరిరువురు జతపరచబడనై ఉన్నారు. ఈ వివాహ ఉద్దేశములను 4 ఉద్దేశములను మనిషికి 4 ప్రాయములు కావున ఈ దినము ఈ వివాహము దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎన్నడికి ఊరకనే ఉండవలెను. అమ్మ, చివరి ప్రకటన ఇది. మరి మౌనము అంగీకారము కావున వీరిరువురు అనిల్ కుమార్ మరియు
శిరీషానబడిన వీరిరువురు వివాహమాడుట మాకు అంగీకారమే అని మీ అంగీకారమును మాకు మౌనముగా ఉండటం ద్వారా అంగీకారమును తెలియపరిచున్నారు. మీ అంగీకారము మీకు ఇష్టమైతే వీరిరువురు జతపరుచుట మాకు అంగీకారం అని మీ కుడి హస్తములను పైకెత్తి సభాంతరు వీరిరువురు వివాహమాడుట మాకు అంగీకారమే అని మీ కుడి హస్తములను పైకెత్తి చూపించినందున ఇటు వివాహము ముందుకు జరిగించడం జరుగుతుంది. అయ్యా కాపాడి బ్రతుకు కాలం అంతయు ఈమెనే హత్తుకొని ఉందువా హత్తుకుంది అమ్మాయికి అమ్మ శిరీష, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని స్వీకరించదవా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు కాపాడి బ్రతుకు కాలమంతయు ఈయనే హత్తుకొని ఉండువా? వెరీ గుడ్. నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనిగా వెరీ గుడ్. చురుగ్గానే ఉన్నాడండి, చురుగ్గానే ఉన్నాడు. నా భార్యనుగా పెండ్లి చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయుచున్నాను. శిరీషాను నేను అనిల్ కుమారను నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా పెళ్లి చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగిందువని ప్రమాణము చేయించున్నాను. అంగీకరించుము. భర్తగా వాగ్దానమునకు సూచనగా ఈ మంగళసూత్రము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పేరిట కట్టి ఉన్నాను. అంగీకరిస్తున్నాను.
ఉంగరమును నీకు పెట్టుచున్నాను అంగీకరించుము. అంగీకరిస్తున్నాను. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై. మీరు ఒకరికొకరు చేసుకుని ఉన్న ఒడంబడికలను నెరవేర్చు, ఒకరినొకరు ప్రేమించుకొనొచ్చు. నీ పరిశుద్ధ ప్రేమలో పరిపూర్ణమగునట్లు నీ ఆత్మతో నింపి నీ ఆజ్ఞల ప్రకారము నడుచుకొనగలము నుండినట్లుగా ఈ ఇంద్రపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మనుదిన ఆత్మకు దయచేయండి. మహిళా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. మా శోధనలోనికి ఏకాకిని స్థాపించు. రాజ్యము శక్తియు మహిమ నిరంతరనావు తండ్రి. క్రియలకలాయ ప్రవేశము సంపూర్ణమైన విజయం అపవాది క్రియలకంతగా నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవుడు తోడయుడును గాక. ఆమేన్. దివ్యాదేవుడు మిమ్ము దీవించును గాక. అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు
మాటకై నా భార్యగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే
కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే, నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా, నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై. నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా, ఓకే నా వేగం. आरा से प्यारू అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. Suvala suvi suvi sudanti subarune sagare hemate pinjave navi. Yeah, bacha bacha ni mate nammacha ita kuda bogada cha 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 చెక్కిలి నొక్క చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం, ముస్తోవే ఒంటెట్టేసిందే. ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్క చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం, ముస్తోవే ఒంటెట్టేసిందే. ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్క చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా. దాచుకున్న పుట్టుమచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా, ఏ బచ్చా బచ్చా ఓ మాటం పడవచ్చా, ఒంటిలోన గోరు వెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చ, సొగసు తోటి వయస్సు గిట్ట గలాట పెట్టచ్చా, గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ, పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా. ఏ घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में, घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में, पधारो मेरे हृदय में, हृदय में हृदय में पधारो मेरे हृदय में, हृदय में हृदय में.
అడగవచ్చా, పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా? ముక్కు పుల్ల ఆకుపచ్చ, అదేమో కట్టినాది ఎంత ఖచ్చా? కరెంటు వైరు కురుల్తో అట్ట ఉరేసి చంపచ్చా? భారాలన్నీ చూసొచ్చా, నేను కొంచెం పోయొచ్చా, సుకుమారం సోలో గుండొచ్చా? కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగేస్తా, అదరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే చేరిస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా, తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా, జిగేలంటూ మెరిసే నీ వల్లే. చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిలో నీపై వాలా, ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్ట కలవగా. జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ, ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక
గాని సల్లుబాయే పువ్వు బాయ నవ్వు బాయే ది పొట్టి రాని లవ్వు ఆయే ముద్దు ముచ్చటంతో బాయ మోతి పళ్ళు రాలిపాయే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అరే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల గట్టుపాయే హో నెత్తి మీద జట్టుపాయే సేనుపాయే సెలకపాయే చేతిలోన పలకపాయే మన్నుపాయే మొలకపాయే సెలకలొచ్చి ఎగిరిపాయే గిరకపాయే గిలకపాయే నులక మంచం మెరిగిపాయే వామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అరే వామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల లంగపాయే ఓనిపాయే హో కంచి పట్టు సీరపాయే అడుగుపాయే గొడుగుపాయే ఉన్నదంతా ఊసుకపాయే ఒడ్లుపాయే ఎడ్లుపాయే కొంగుకున్న దుడ్లుపాయే బండ్లుపాయే గండ్లుపాయే తుపాకీలు గుండ్లుపాయే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అరే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే చూసుకుంటానే గుండెల్లో
తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కిందై అన్న తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కిందై అన్న కన్ను గీటి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన అల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన ఎల్లవన్న పెండాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బట్టలు కొట్టాలు